నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన అన్నటువంటి కడియం శ్రీహరి గారు మరి ఇన్ని రోజులు ఆ ముక్క ఎందుకు చెప్పలేని అడుగుతున్నాం. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించుకొని ఈరోజు అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరాలి, అడ్డదారులు దొక్కాలి, నమ్మిన పార్టీని ముంచాలి, నమ్మిన జనాన్ని మోసం చేయాలి అనే ఒక సందేశం ఇస్తున్నాడు. ఇంత దిగజారుడుతనమా? నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటే నేను ఏ పార్టీలో ఉన్నానో గా పార్టీలోనే ఉన్నా అని చెప్పి మాట్లాడతాడు. మళ్ళీ ఏమనంటే నేను సీనియర్, నువ్వు నిజాయితీకి నేనే మారిపోయారు, నేను పుట్టినాక నేను నిజాయితీ పుట్టింది ప్రపంచంలో అని చెప్పి మాట్లాడతాడు. దేంట్లో సీనియరీనా? దేంట్లో సీనియారిటీ ఉంది? అంటే కుట్రలు చేయడంలో, మోసం చేయడంలో, పార్టీలు మారడంలో సీనియారిటీ ఉంది. ఆ రోజు నేను అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇదే కడియం శ్రీహరి గారు వచ్చి నన్ను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నేను చాలా గౌరవంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి వారు పార్టీలో ఆహ్వానించారు కాబట్టి మనం కూడా అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ రోజు నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ తీరా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వారి రాజకీయ వారసురాలైనటువంటి కడియం కావ్య గారికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత, అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత ఆయన ఊసరవెల్లిలాగా రంగులు మార్చి అత్యంత అనైతికంగా, కుట్రపూరితంగా ఆయన తల్లి లాంటి పార్టీని మోసం చేయడం ఏతుందో అది చూసి నిజంగా విస్తుపోయినాం మేమంతా. ఇంత ఘోరమా? సీనియర్ అంటే దీంట్లో ఈయనకు సీనియారిటీ ఉంది, కుట్రల్లో, మోసాల్లో, పార్టీలు మారడాల్లో సీనియారిటీ ఉందా అని చెప్పి అప్పుడు మేము భావించడం జరిగింది. వాస్తవానికి ఈయన గెలిచింది కేవలం 94లో 99లో మాత్రమే గెలిచిండు. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు, 2012లో కూడా ఓడిపోయాడు. ఓటమిలో హ్యాట్రిక్ సాధించాడు. ఇదే స్టేషన్ గురుపూర్ నియోజకవర్గం నుండి రాజయ్య గారు 9లో గెలిచిండు, 12లో గెలిచిండు, 14లో గెలిచిండు, 18లో కూడా గెలిచిండు. 4 సార్లు గెలిచినటువంటి రాజయ్య గారిని కాదని కడియం శ్రీహరి గారి అనుభవాన్ని వినియోగించుకోవాలని చెప్పి కేసీఆర్ గారు ఆయనను పార్టీలోకి ఆహ్వానించి 2014లో ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించి దాని తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళీ వారిని 15లో ఎమ్మెల్సీ చేసి 15లో ఉప ముఖ్యమంత్రి చేసి 4 సార్లు గెలిచినటువంటి రాజయ్య గారిని కాదని 2023లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించి అటు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇటు రాజయ్య గారు పూర్తిగా సహకారం అందిస్తే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో స్టేషన్ గన్పూర్ ప్రజల ఆశీస్సులతోని వారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూతురికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్న తర్వాత వారు తీరా పార్టీ మారడం చూసి నిజంగా ప్రజలే తలదించుకున్నారు. ఇంత దరిద్రుణ్ణి మనము అసలు ఇన్నిసార్లు గెలిపించినమా, ఎన్నిసార్లు ఆశీర్వదించినమా అని చెప్పి గన్పూర్ నియోజకవర్గ ప్రజలే తలదించుకునేటువంటి ఒక పరిస్థితి ఈయన తీసుకొచ్చాడు. కడియం శ్రీహరి గారు వాస్తవానికి ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాడు. ఉపాధ్యాయుడు అంటే సమాజానికి ఒక ఉదాహరణ, సమాజానికి ఒక సందేశం. కానీ కడియం శ్రీహరి గారు దేనికి ఉదాహరణగా నిలిచిండు? ఆయన ఏం సందేశం అందించిండు అంటే నమ్మినోళ్ళను నట్టేట ఉంచాలనేటువంటి ఒక సందేశం అందించిండు. అంతే కదా? ఇవేనా మీరు ఉపాధ్యాయుడిగా పిల్లలకు నేర్పినటువంటి పాఠాలు? పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడికి శాశ్వతంగా నిలిచేది కేవలం పేరు మాత్రమే. కానీ అవేవి నాకు అవసరం లేదు, పదవులు ఉంటే చాలు, ఇంకా నాకు ఏమీ అవసరం లేదన్న చందంగా కడియం శ్రీహరి గారు వారు వివరించడం నిజంగా చాలా దురదృష్టకరం. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలి, ప్రజలకు సేవలు అందించాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి పనిచేస్తున్నటువంటి నాలాంటి యువకులకు అందించేటువంటి సందేశం ఏంది కడియం శ్రీహరి గారు? అంటే తల్లి లాంటి పార్టీని మోసం చేయాలి, నమ్మిన వాళ్ళని నట్టేట ఉంచాలి అనేటువంటి సందేశం కదా? ఇంకా అంతకంటే ఇంకేమైనా ఉన్నదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితికి, దిగజారుడు స్థితికి చేరినటువంటి కడియం శ్రీహరి గారికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని, జాలిని తెలియజేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. వాస్తవానికి వారు ఒక రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చింది. రిటైర్మెంట్ స్టేజ్ లో అన్ని అనుభవించిన తర్వాత తత్వం బోధపడుతుంది. ఆ తత్వాన్ని నలుగురు తెలియజేయాలనేటువంటి తపన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడికి ఉంటది. కానీ అవేవి లేకుండా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే నేను ఎక్కడ ఉన్నానో గక్కడనే ఉన్నా, ఇంతకంటే ఇజ్జత్ ముచ్చట ఇంకేమైనా ఉంటుందా? ఇంతకంటే దిగజారుతనం ఏమైనా ఉంటుందా? ఓరుగల్లు పోరాటాల గడ్డ, పౌరుషాల గడ్డ, ఆ పోరాటాల గడ్డ మీద పుట్టినటువంటి కడియం శ్రీహరి గారు ఈరోజు ఓరుగల్లు పరువును తీసిండు. త్యాగాల గడ్డ మీద పుట్టి భోగాలు అనుభవించడానికి ఆయన అడ్డదారులు దొక్కిండు. నమ్మిన జనాన్ని, నమ్మిన పార్టీని నట్టేట ముంచిండు.